మువ్వెన్నెల జెండా చూస్తున్నప్పుడు నాకు బోధ పులకరింత వస్తుంది. ఆ జెండానే ఈ ప్రజల కోసం చేయి. ఎంతసేపు నేను సినిమాలో చేయొచ్చు, చాలా మందికి అనిపిస్తుంది ఎందుకు సినిమాలు రాజకీయాల్లోకి వచ్చావు. నేను మన చిన్నబాబు కూడా అడుగుతా ఉంది. వాస్తవానికి సినిమాల్లో 2.5 గంటలు సినిమా చేస్తాం, 2.5 గంటల్లో ఒక సమస్యని పరిష్కరిస్తాం, చప్పట్లు కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాం. కానీ నిజమైన మార్పు రావాలి, సామాజిక మార్పు రావాలి అంటే నిజ జీవితంలోకి వచ్చి క్షేత్రంలో పనిచేస్తేనే తప్ప మార్పు రాదు. అందుకని మీ అండదండలు కావాలి, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు కావాలి, మీ ఆడపడుచుల దీవెనలు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు ఈ మెసేజ్ తీసుకెళ్ళండి. జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇదే మూలాలన్నిటికీ. కులాలను కలిపే ఆలోచన విధానం. కుల నిర్మూలన జరగాలంటే ముందుగా కులాలు కలవాలి. ఒకరి అవసరం ఒకరు గుర్తించాలి. అలాగే ప్రతి ఒక్కరు ఉంటే తప్ప, ప్రతి ఒక్కరు అండదండలతో ఉంటే తప్ప సమాజాన్ని నిర్మించలేం. ఒక కులం ఇంకో కులాన్ని దాడి చేస్తే కూడా అది సమాజం ముందుకెళ్ళదు. అందుకని అంబేద్కర్ మహాశయుడు జరిపిన కుల నిర్మూలన జరగాలంటే ముందుగా కులాలను కలిపే ఆలోచన విధానం దానికి మొదటి మెట్టు. అలాగే మతాల ప్రస్తావనలు రాజకీయాలు రావాలంటే మతాలు లేకుండా, భగవంతుడు లేకుండా సమాజం ఉండదు. కానీ వీటన్నిటికి సంబంధం లేకుండా రాజకీయాలు ఎలా చేయించడానికి ఉదాహరణకు సింగపూర్లో అన్ని మతాలు ఉన్నాయి. ఇస్లాం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, హిందూయిజం ఉంది, చైనీస్ టావోయిజం ఉంది, బుద్ధిజం ఉంది. కానీ అక్కడ ప్రెసిడెంట్ వీటన్నిటికి అతీతంగా ప్రజలందరూ సింగపూరియన్స్ అని చెప్పారు. అలాగా మన దేశం అంతా భారతీయులు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మతాల ప్రస్తావన రాజకీయాల్లో వెనకడుగు తీసుకుంటుందని సవిరంగా మీకు తెలియజేసుకున్నాను. అలాగే భాషల్ని గౌరవించే సాంప్రదాయం. మన భాషని, మన యాసని మనం గౌరవించకపోతే మనకేం చేస్తారు? మన కట్టుబొట్టుని మనం కాకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? అందుకని మన భాషల్ని మొదటి రాజకీయాల్లో కావాల్సినది ఇదే. అలాగా సంస్కృతుల్ని కాపాడే సమాజం మన సంస్కృతులు. ఈ రోజున మనకి తెలంగాణ ఉద్యమంలో అందరూ బాధపడింది మా సంస్కృతిని గౌరవించలేదు, మా సమ్మక్క సారక్క జాతిని గౌరవించలేదు, మా రామభద్రుడిని సరిగ్గా లేదు, మా యాదగిరి గురించి వీళ్ళు సరిగ్గా లేదు. ఇలాంటి బాధలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక బాధకు గురి చేసినాయి. అలాంటివి ముందు జరగకుండా మనం సంస్కృతిని కాపాడాల్సిన అవసరమే ఉంది. మన సంస్కృతిని కాపాడుకుంటూ బయట సంస్కృతిని కూడా గౌరవించాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలాగే ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. నాకు జై తెలంగాణ ఇష్టం, నాకు ఇష్టం. అలాగే భారత్ మాతాకి జై కూడా చెప్తాను. అలాగా మన ప్రాంతీయతని మనం గౌరవిస్తూనే మన జాతీయవాదంలో ఒక భాగం తప్ప మనమే భాగం కాకూడదని నేను ప్రాంతీయత విస్మరించని జాతీయవాదాన్ని జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లబోతుంది. అలాగే అవినీతిపై రాజీ లేని పోరాటం. అసలు అవినీతిపై రాజీ లేని పోరాటం చేయాలంటే ముందు మన చిత్తశుద్ధి ఉండాలి. ఈ రోజు అందరూ అడుగుతారు, ఎందుకు నువ్వు వెంటనే నువ్వు సంస్థాగత నిర్మాణం చేయట్లేదంటే, నాకు రకరకాల వ్యక్తుల్ని కలుపుకొని నాకు ఒక బిల్డింగ్ కావాలి. ఉదాహరణకి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను ఆంధ్రాలో, తెలంగాణలో. నాకు ఈరోజు ఒక పార్టీ ఆఫీసు అమరావతిలో పెట్టుకోవడానికి కూడా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే నేను ఒక పార్టీనో అక్కడ నాయకులను నాకు ఒక స్థలం చూపించండి అని కనీసం నాకు ఫోన్ కూడా చేసి అడగరు. ఎందుకంటే నాకు అంత ఆత్మగౌరవం. ఎవరి దగ్గర కూడా చేయి చాచి అడగరు. కానీ దానికి కారణం నేను అవినీతి పైన రాజీ లేని పోరాటం చేయాలి అంటే నేను ఎవరి దగ్గర చేయి చాచను. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆ పనికి తగ్గ ప్రతిఫలం మీరు ఇవ్వాలి, మీరు అండదండలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పర్యావరణాన్ని అభివృద్ధి, ఎలాంటి అభివృద్ధి ఉండాలి? పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ఉండాలి. ఇప్పుడు ప్రపంచ దేశాల నడిబోలా పొల్యూషన్ తగ్గించాలి. కొయిటో ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. అసలు ఎంత పొల్యూషన్ ఉండాలి, అభివృద్ధి ఎలా జరగాలి? ఎందుకంటే మనకు కొంత అభివృద్ధి జరగాలంటే కొంత డిస్ట్రక్షన్ జరుగుద్ది. కానీ దాన్ని ఎంత తగ్గించి మనం చేస్తే అంత అభివృద్ధి కావాలి.
అత్యంత తక్కువ పొల్యూషన్తో అత్యంత తక్కువ వాటితో మన అభివృద్ధి ఎలా జరగాలనేది జనసేన సిద్ధాంతం. అందుకని మున్ముందు మీ అందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరిని మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించండి. నాకు మీ అందరూ అండదండలు ఇవ్వండి. ఒక బలమైన జనసేన పార్టీ మన రాష్ట్రంలో, మన తెలంగాణలో ఒక బలమైన పార్టీగా, బలమైన శక్తిగా ఆవిర్భవించడానికి మీరందరూ అండదండలుగా, చేదోడు వాదోడుగా ఉండాలని ఇక్కడున్న అన్నదమ్ములని, అక్క చెల్లిని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీకు కోరుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.